శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయిన నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు. ఇతనికి 2 రాశులు ఉన్నాయి. ఒకటి మీనరాశి, రెండవది ధనస్సు రాశి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైనా కానీ వారు చాలా గౌరవంగా భాషలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ చాలా నెమ్మదిగా గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు. ఇకపోతే మీనరాశి వారు పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మొత్తంగా కలుపుకుంటే అది మీనరాశిలోకి వస్తుంది. ఈ పూర్వభద్ర 1వ పాదం వారు గురు మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఇకపోతే ఉత్తరాభాద్ర 4 పాదాల వారు శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. చివరిగా రేవతి 4 పాదాలు కూడా మీనరాశిలోకి వస్తాయి. ఈ యొక్క బుధుడితో ప్రారంభమవుతుంది వీరి దశ. బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ దశలు పదే పదే చెప్తూ ఉంటానంటే, చాలామంది అనుకుంటారు నక్షత్రం మంచిదైతే బాగుంటుంది, రాశి మంచిదైతే బాగుంటుంది. అవన్నీ కాదు. నక్షత్రాలు అనేటివి కేవలం రాశిని చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాశి అనేది కేవలం గోచార రీత్యానే ఉంటుంది. కానీ మనము గోచార రీత్యా సంవత్సర కాలము, సంవత్సరన్నర కాలం జరగబోయే సంఘటనలను మనం తెలుసుకోగలుగుతాం. కానీ జీవితంలో ఏం చేస్తాం, పుట్టిన పిల్లవాడికి పుట్టగానే వీడు ఏమవుతాడని అంచనా వేసి చెప్పేది జ్యోతిష్యం. ఈనాడు కాదు నేను చెప్పే విషయం ఇది. పూర్వకాలం నుంచెల్లే పలానా రాజు ఇతని వల్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు, మహాచక్రవర్తి అవుతాడు, ఇతను మామూలుగా ఉంటాడు. ఈ విధంగా ఆ మహర్షులు వాడు పుట్టగానే జ్యోతిష్యుని రాజులు సంప్రదించి చేసేవారు. దాన్ని పరిహారాలు చేసుకునేవారు. కొన్ని సందర్భాలలో రాజుగారు మీ మీదికి దండెత్తి వస్తారని చెప్తే అది జరిగేది. అది జ్యోతిష్యం. మనిషి యొక్క జీవన ప్రమాణం 100 సంవత్సరాలు అయితే ఆ 100 సంవత్సరాల యొక్క జీవన ప్రమాణాన్ని వారు ఎలా ఉంటారు, ఎప్పుడేమవుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. కానీ ఈ రాసులు, ఈ నక్షత్రాలు, ఈ నక్షత్రం మంచిది కాదు, ఆ నక్షత్రం మంచిది కాదు. మనకున్న 27 నక్షత్రాలన్నీ కూడా మంచియే. దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు. కొన్ని నక్షత్రాలకు శాంతులు ఉంటాయి, వాటి చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. చాలామంది నాకు ఫోన్ చేసి ఒక విషయం అడుగుతున్నారు. మా మిస్సెస్ డెలివరీకి ఉందండి, ఎప్పుడు చేయిస్తే బాగుంటుంది డెలివరీ? మీరు ఒక మంచి రోజు చూసి చెప్పండి, మంచి నక్షత్రం చూసి చెప్పండి. అది సాధ్యమా? అది ఎవరికీ సాధ్యం కాదు. మనం ఏదో నక్షత్రం చూసినంత మాత్రాన ఆ లగ్నం అనేది జాతకంలో ఉంటుంది కదా. ఆ లగ్న సమయాన్ని కూడా తెలియజేసినా కానీ అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ సరిగా సమయానికి చేయకపోవచ్చు, చివరికి కరెంటు పోవచ్చు, ఏదైనా సమస్య రావచ్చు. భగవంతుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణిని భూమి మీదకి తీసుకురావాలో అప్పుడే జరుగుతుంది. కానీ మమ్మల్ని అడిగి మీ మంచి రోజు చెప్పండి, మనమేమనమండి? ఈ జన్మనిచ్చేది ఆ భగవంతుడు. అతని సమయం ప్రకారంగానే వస్తారు మీరు. కాబట్టి అలాంటి అపోహలు పెట్టుకోకూడదు. ఇకపోతే ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. 2వ ఇంట గురువు. దీనివల్ల ఆర్థిక వెసులుబాటు, తర్వాత వివాహాలు, తర్వాత నూతన గృహాలు, నూతన వాహనాలు, కుటుంబ సౌఖ్యము, దంపతుల మధ్య అనురాగము, ఇవన్నీ బాగా ఉంటాయి. కానీ కొంతమేరకు ఇది ఉన్నా కానీ జన్మంలో రాహు ఉన్నాడు మీనరాశి వారికి. జన్మరాహు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. రాహు ఏం చేస్తాడు? అనుకోని కష్టాలను తెచ్చిపెడతాడు. మీకు ఇది జరగదు అని ఇది కాదు అని అనుకున్న పనిని చేసి పెడతాడు. ఇంకొక విషయం ఏమిటంటే, మీకు ఎప్పుడో ఉండబడే కోర్టు వాద్యాలు, ఎప్పటి నుంచో ఉన్న తగాదాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటాయి. అనుకోని ఆపదలు సంభవిస్తూ ఉంటాయి, అనుకోని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి జన్మరాహు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అపనిందల పాలు కావడం, అనారోగ్య సమస్యతో బాధపడడం, మానసికంగా ఇబ్బంది పడడం,
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు ఎవరైనా కానీ ఈ జన్మరాహు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే దాంతోపాటు ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు. అంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి ముగ్గురికి ఏలినాటి శని ఉంటుంది. దానివల్ల చాలా మానసికమైన ఇబ్బంది, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆర్థిక నష్టాలు, మీ మాటలు మీ పిల్లలు వినకపోవడం, చిన్న పిల్లవాడు 10 సంవత్సరాల పిల్లవాడు కూడా నీ మాటను పట్టించుకోడు, సమాజంలో గౌరవభావాన్ని కోల్పోతారు. కాబట్టి మనం ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఈ రాహు శని ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. కానీ ఒక లాభం కూడా ఇందులో దాగి ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఉంటే వారికి మంచి సమయం ఇది. ఎందుకంటే రాహు శని ఏం చేస్తాడు, తను ఉన్న కాడ ఉండనివ్వడు, స్థానభ్రంశాన్ని కలిగింపజేస్తాడు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం ఫలిస్తుంది. దానికి కారణం ఏమిటంటే శని సంచారం వల్ల నీకు ఇక్కడ ఉండకుండా వేరే కాడికి పోవడం అంటూ జరుగుతుంది. ఈ శని వల్ల, రాహు వల్ల విదేశాలకు వెళ్ళే వారికి అక్కడ లాభం చేకూరుతుంది. అదొక శాస్త్రం అది. కాబట్టి ఈ రాహు శని రెండు మనకు ఉన్న గ్రహాలలో మూడింటికి ఒకటే ఫలితాలు ఉంటాయి. ఒకటి శనికి, ఒకటి రాహుకి, కేతువుకి, కుజునికి కూడా ఈ ముగ్గురికి ఒకే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇబ్బందికరంగా బాగా బాధపడుతూ ఉంటే దుర్గాదేవిని ఆరాధించండి. చిన్న మంత్రం చెప్తాను, దాన్ని దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ సింహవాహిని ఉంటుంది, అమ్మవారి ముందు సింహం ఉంటుంది. ఆ సింహానికి మీరు ఫలమో పుష్పమో పెట్టేసి అమ్మవారికి ప్రదక్షిణ చేసేసి ఆ సింహం పైన ఉన్న కుంకుమను నుదుట ధరించండి. వీలైతే కొంత తీసుకొని రండి, తీసుకొని వచ్చి పెట్టుకోండి. చాలా వరకు పరిష్కారం జరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే బాగా ఇబ్బందికరంగా ఉంది రాహు వల్ల అని అనుకున్నప్పుడు కాళికాదేవి అయినా, దుర్గామాత అయినా, శక్తి స్వరూపులు ఏవైనా కానీ రాత్రి వేళల్లో వెళ్ళాలి. 8 తర్వాత చివరి హారతికి వెళ్ళి అమ్మవారిని దర్శించి మీ బాధను చెప్పుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకనంటే అది రాహు సమయం. రాహు వచ్చి అమ్మవారిని దర్శించుకునే సమయం అది. రాహు దుర్గాదేవి భక్తుడు. ఎవరైతే దుర్గాదేవి ముందు ఉంటారో వారిని వదిలిపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రాహు కష్టాలు తొలగించుకోవడానికి ఇంకొక విధానం కూడా చెప్తాను. రాహు యంత్రాన్ని పూజ చేయండి. దానికి మీ ఇంట్లోనే పెట్టుకొని ఒక మంచి బీజాక్షర మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు నిరంతరం జపించండి, తగ్గిపోతుంది. ఇకపోతే శని, ఈ శని రాహుల కలయిక వల్ల మీనరాశి వారికి చాలా కష్టకాలంగా ఉందని చెప్పవచ్చు. ఇంకొక విషయం, కేవలం గోచారం మీదనే ఆధారపడకుండా జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి. మంచి మంచి బిజినెస్లు లాస్ అయిపోతున్నా కానీ, ₹1000 నష్టపోతున్నా కానీ, కుటుంబాలు చితికిపోతున్నా కానీ, దంపతుల మధ్య అనురాగం లేకుండా ఉన్నా కానీ, సంతానం లేకుండా ఉన్నా కానీ ఏం కాదులే అని కూర్చుంటారు. మీరు ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహకారం చేయడు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి జ్యోతిషం అనేది భగవత్ స్వరూపము. ఆ భగవంతు స్వరూపాన్ని మీకు దారి తెలియజేస్తుంది, ఒక మంచి మార్గాన్ని సూచిస్తుంది. కాబట్టి మీకు ఏదైనా జ్యోతిష్య సమస్యలు ఉన్నట్టయితే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ.